ప్రస్తుతం మనతో పాటు బాస్ హనుమంత్ నాయుడు గారు ఉన్నారు. గద్వాల్ నియోజకవర్గం. హనుమంత్ నాయుడు గారు అంటే రీసెంట్ గా మీ ఆధ్వర్యంలోనే దాదాపుగా వేలాది మంది జాయిన్ కావడం అనేది కూడా జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ ఫామ్ లో ఉంది అని చెప్పేసి ఒక టాక్. మరి ఇప్పుడు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం కావచ్చు, తర్వాత కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ విధంగా వరుసగా నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం అనుకోవచ్చా నాయకులు? అటువంటిది ఏమో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ పథకం అమలు చేయలేక పని చేయడానికి చేతగాక, ప్రభుత్వం నడవడానికి చేతగాక ఏదో ఉద్దేశంతోనే కేటీఆర్ గారిని ఈ ఫార్మల్ కేసు అని అన్ని సూటిగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కేటీఆర్ గారు ఈ రోజు ఎక్కడ పోయినా తండోపతండాల జనాలు వస్తున్నందుకు ఆయన ఓర్చలేకనే ఈ రోజు ఈ కేసులను కూడా మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. కానీ అది తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. ఆయన ఎటువంటి ఏ దానికైనా సిద్ధం అంటున్నాడు కాబట్టి, ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా ఆయన బయటకు వస్తాడనే ఉద్దేశంతోనే ఏ మాత్రం ఈ కేసు తలా తోకలేని కేసుగా ఇది పరిగణిస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు చెల్లపల్లి జైల్లో. ఆయనకే కడుతున్నారు ఫ్యూచర్ లో, కానీ ఇంతవరకు అయితే ఆయన కట్టలేడు. అదంతా కళగా చెప్తున్నాం. లేని మరి ఎన్నిసార్లు ఎందుకు తీసుకొస్తారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లను అదే ఏదో ఒక దాని మీద ఫోన్ అని ఉద్దేశంతో ప్రభుత్వం నడపలేక చేతగాక ఈ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప వేరే ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ పథకం అమలు చేయలేక పని చేయడానికి చేతగాక, ప్రభుత్వం నడపడానికి చేతగాక ఏదో ఉద్దేశంతోనే కేటీఆర్ గారిని ఈ ఫార్మల్ కేసు అని అన్ని సూటిగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కేటీఆర్ గారు ఈ రోజు ఎక్కడ పోయినా తండోపతండాల జనాలు వస్తున్నందుకు ఆయన ఓర్చలేకనే ఈ రోజు ఈ కేసులను కూడా మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. కానీ అది తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. ఆయన ఎటువంటి ఏ దానికైనా సిద్ధం అంటున్నాడు కాబట్టి, ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా ఆయన బయటకు వస్తాడనే ఉద్దేశంతోనే ఏ మాత్రం ఈ కేసు తలా తోకలేని కేసుగా ఇది పరిగణిస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు చెల్లపల్లి జైల్లో. ఆయనకే కడుతున్నారు ఫ్యూచర్ లో, కానీ ఇంతవరకు అయితే ఆయన కట్టలేడు. అదంతా కళగా చెప్తున్నాం. లేని మరి ఎన్నిసార్లు ఎందుకు తీసుకొస్తారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లను అదే ఏదో ఒక దాని మీద ఫోన్ అని ఉద్దేశంతో ప్రభుత్వం నడపలేక చేతగాక ఈ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప వేరే ఏం లేదు.